థియేటర్ మూవీ రివ్యూస్ అయిపోయాయి. సరదాగా ఓటీటీలో ఏం సినిమాలు వస్తున్నాయబ్బా అని చూస్తే హాట్‌స్టార్‌లో బసిల్ జోసెఫ్ గారి 'పొన్మన్' అనే సినిమా కనిపించింది. బసిల్ జోసెఫ్ అంటే మినిమమ్ గ్యారంటీ సినిమా తీస్తాడు కాబట్టి వెంటనే స్టార్ట్ చేశా. ఈ సినిమా తెలుగు లాంగ్వేజ్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. అండ్ మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చేసుకుంటే థియేటర్ రివ్యూస్‌తో పాటు ఓటీటీ రివ్యూస్ కూడా చాలా ఫాస్ట్‌గా వస్తాయన్నమాట. అండ్ ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. కొట్టేయండి, కొట్టేయండి. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. ఈ సినిమాలో హీరో పెళ్లి కోసం బంగారం కొనుక్కోలేని వాళ్ళకి బంగారం అప్పుగా ఇచ్చి పెళ్లికి వచ్చే చదివింపులను తీసుకుంటాడనమాట. అయితే అలా ఒక అమ్మాయికి బంగారం అప్పుగా ఇచ్చాక ఆ అమ్మాయి హీరోకి డబ్బులివ్వదు. అలానే బంగారాన్ని కూడా ఇవ్వదు. మరి ఇప్పుడు మన హీరో తన బంగారాన్ని ఎలా వెనక్కి తెచ్చుకున్నాడు అనేది సినిమా స్టోరీ లైన్. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. బసిల్ జోసెఫ్ గారి పెర్ఫార్మన్స్ ఎక్సలెంట్ ఉంది. ఈ మధ్య ఆయన చేస్తున్న మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్స్ ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. ఈయన సినిమా ఒకటి థియేటర్ నుండి వెళ్ళేలోపు ఇంకో సినిమాతో మళ్ళీ ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. నిజంగా ఈయన కామెడీ టైమింగ్ అండ్ పెర్ఫార్మన్స్ చాలా యూనిక్‌గా ఉంటుంది. కామెడీ కొన్ని ప్లేసెస్‌లో బాగా వర్కౌట్ అయింది. సినిమాలో ఒక 40 మినిట్స్‌ని బాగా ఎంజాయ్ చేస్తాం. అరే! భలే గమ్మత్తుగా ఉందే ఈ కథ అని అనిపించింది. మలయాళం సినిమా కాబట్టి ఖచ్చితంగా రియలిస్టిక్ టోన్‌లోనే తీసుకెళ్తూ ఉంటారు. అండ్ యెస్, సినిమా చాలా నేచురల్‌గా అనిపించింది. రియల్ లైఫ్ ఫ్యామిలీస్‌లో ఉండే థాట్స్ అండ్ వాళ్ళ మైండ్ సెట్స్‌ని చాలా నేచురల్‌గా చూపించారు. ఇంకా టెక్నికల్‌గా సినిమాలో ప్రతి క్రాఫ్ట్ క్వాలిటీగానే ఉంది. కేరళలోని ఒక ప్లేస్ విజువల్స్‌ని చాలా బ్యూటిఫుల్‌గా క్యాప్చర్ చేశారు. మ్యూజిక్ కూడా బాగుండింది. ఇప్పుడు ఇంక నెగెటివ్ స్టార్ట్ చేస్తే స్టోరీ లైన్ ఇంట్రెస్టింగ్‌గానే ఉంది కానీ ఇంకంతే ఉంటది సినిమాలో. స్టోరీ ఎంత సింపుల్ ఉన్నా సినిమాకి ముందుకు తీసుకెళ్లే కొద్దీ ఎప్పటికప్పుడు కాన్ఫ్లిక్ట్స్ అండ్ సబ్‌ప్లాట్స్ ఇంక్రీజ్ అవుతూ మనల్ని ఎక్సైట్ చేస్తూ రావాలి. కానీ సినిమాలో ఒక్కటే కాన్ఫ్లిక్ట్ ఉంటది. అండ్ ఇంకా సినిమా అంతా అదే పాయింట్స్ చుట్టూ తిరుగుతా ఉంటది. అసలు ఇంకేమైనా ఉంటదేమో, ఉంటదేమో అని వెయిట్ చేస్తూనే ఉంటాం. సినిమా అయిపోయింది కానీ ఇంకేం ఉండదు. అంటే సినిమా అసలు బాలేదని కాదు. కానీ ఎటువంటి ఫీల్ ఆర్ ఎటువంటి కొత్త ఎక్స్‌పీరియన్స్ అయితే క్రియేట్ కాలేదు. సినిమాలో ఒక ప్లేస్ మనుషుల గురించి ఒక రేంజ్‌లో ఎలివేషన్ ఇస్తారు. బట్ అక్కడ అంత విషయం ఉన్నట్టయితే కనిపించలేదండి. సీన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. చాలా ఫ్లాట్ అండ్ క్యాజువల్‌గా ఉంటాయి సీన్స్ అన్నీ. వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి అలాగా. ఫస్ట్ 45 మినిట్స్ అయితే చాలా బోరింగ్‌గా ఉంటుంది. కాన్ఫ్లిక్ట్‌ని చాలా లేట్‌గా ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇప్పటివరకు చాలా సేపు సెటప్ ఉంటది. అంతసేపు సెటప్ ఎందుకు పెట్టుకున్నారో ఏంటో! అంటే అంత డీటెయిలింగ్ సెటప్ ఉండటం వల్ల సినిమాలో ఎటువంటి ఉపయోగం లేదు. ఏదో ఇంకో స్లోగా నరేట్ చేయాలనే ఇంటెన్షన్ తప్పించి ఇంకేం కనిపించలేదు. హీరో అండ్ విలన్‌కి మధ్య ఉండే సీరియస్ వార్నింగ్ సీన్స్ కూడా ఓకేగానే అనిపించాయి కానీ, ఇంత ఇంటెన్స్‌గా ఉందేంటి అనే ఫీలింగ్ అయితే ఎక్కడా కలగలేదు. ఏదో జస్ట్ క్యాజువల్‌గా ఫీల్ అవుతాం అంతే. కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయ్యాక ఒక 30-40 మినిట్స్ టైం తెలీదు. తర్వాత మళ్ళీ లాగడం స్టార్ట్ అయ్యిద్ది. ఇక ఎమోషనల్‌గా కూడా ఎటువంటి ఫీలింగ్ మనకి కలగదు. హీరో బాధను చూసి మనం బాధపడటం కానీ, హీరో అచీవ్‌మెంట్ చూసి మనం హై ఫీల్ అవ్వడం కానీ ఏమీ జరగదు. చాలా ఫ్లాట్‌గా అలా వెళ్ళిపోద్దంతే. సో, 'పొన్మన్' సినిమా గురించి చెప్పేదేంటంటే ఇట్స్ ఎన్ యావరేజ్ ఫిల్మ్. ఈ పర్టిక్యులర్ ఫ్యాక్టర్ సినిమాలో అదిరిపోయిందనటానికి లేదు. అలా అని ఏదైనా బ్యాడ్‌గా ఉందనటానికి కూడా లేదు. చాలా ఫ్లాట్‌గా అలా వెళ్ళిపోయింది సినిమా. టైమ్ పాస్ కోసం చూస్తే ఒకసారి చూడొచ్చు. అండ్ యెస్, ఇట్స్ ఎ ఫ్యామిలీ వాచ్. ఓకే దెన్ మళ్ళీ మన ఛానెల్‌లో అభిషేక్ బచ్చన్ గారి 'బీ హ్యాపీ' మూవీ రివ్యూని కూడా అప్‌లోడ్ చేస్తాం. వెళ్లి ఆ రివ్యూ కూడా చూసేయండి. బై టీమ్ మూవీస్ ఫర్ యూ.